హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం దొడ్డాస్ కిచెన్లో కేఎఫ్సి చికెన్ చేసుకుంటున్నామండి. నేను డిఎఫ్సి అని ఎందుకు పెట్టాను అంటే కేఎఫ్సి చికెన్లో వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి తెలియదండి. కొన్ని వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కాబట్టి నేను మన స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నేను డిఎఫ్సి అని పెట్టాను, దొడ్డాస్ ఫ్రైడ్ చికెన్ అని. అంతే, ఇంకేమీ లేదు. 1 కేజీ చికెన్ తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసేసి 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, అలాగే 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకొని 1 నిమ్మబద్ద కూడా పిండేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలండి. మనం కర్రీ చేసుకునేటప్పుడైనా, ఫ్రై చేసుకునేటప్పుడైనా, లేదా ఇలా మనం ఏమైనా స్నాక్స్ చేసుకునేటప్పుడైనా, ఎప్పుడైనా సరే మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించుకుంటే అవి మసాలాలు పీల్చుకొని చికెన్ సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే 1 స్పూన్ గట్టి పెరుగు వేసుకోవాలి. వాటర్గా ఉన్న పెరుగు వేసుకోవద్దండి. గట్టి పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. ముక్కలకి అన్నిటికీ మసాజ్ పట్టించుకొని బాగా పట్టేలాగా వీటిని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత మనం మైదా పిండి తీసుకోవాలండి. క్రిస్పీగా మనకి రావాలి అంటే మైదా పిండి కంపల్సరీ అవసరం అవుతుంది. 1/2 కేజీ మైదా పిండి, అలాగే 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ కూడా వేసేసుకొని స్ట్రైనర్లో వేసి జల్లించేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ కలుపుకోవడానికి ఏమేమి మసాలాలు అయితే వాడామో అవన్నీ కూడా మనం ఇప్పుడు పిండిలో కూడా కలుపుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే సాల్ట్ వేసేసుకొని పిండి కలుపుకోవాలండి. బాగా ఆ మసాలాలన్నీ కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ అందులో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇలా 2 ఎగ్స్ బౌల్లో వేసేసుకొని దాన్ని చక్కగా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు పిండిని అలాగే ఇలా కలుపుకున్న ఎగ్తో పాటు ఐస్ వాటర్ తీసుకోవాలండి. మీరు కొంచెం వాటర్ డీప్లో పెట్టినా సరే, లేదంటే నార్మల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ అయినా వేసుకుంటే బాగా కూలింగ్ అవుతాయండి. ఇలా బాగా చల్లగా ఉండాలి. నార్మల్గా మనం తాగే వాటికంటే కూడా ఎక్కువ కూలింగ్ ఉండాలి వాటర్, అందుకే ఐస్ వాటర్ అన్నాను. ఇలా ఐస్ వాటర్ తీసుకొని ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇలా ఎగ్లో వేసేసి మరలా పిండిలో వేయాలి. తర్వాత ఆ పిండి బాగా పట్టించుకొని ఆ పీసెస్ని బాగా కోల్డ్గా ఉన్నటువంటి వాటర్లో వేసి 1 లేదా 2 సెకండ్స్ ఉంచాలి. అంతేనండి, ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా ముక్కలన్నిటినీ కూడా ఎగ్లో పెట్టుకుని మరలా పిండిలో పెట్టుకుని ఆ పిండిలో నుంచి తీసి ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఇలా ఐస్ వాటర్లో వేసుకొని మరలా పిండిలో వేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. పిండిని ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఒక కళాయిలో ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముక్కలన్నీ కూడా అందులో వేసేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మీడియంలో పెట్టుకొని ముక్క బాగా ఉడకాలి. మనం పచ్చి ముక్కలకి పట్టించుకున్నాం కాబట్టి బాగా ఫ్రై అవ్వాలండి. లోపలకు కూడా ఉడకాలి అంటే మనం సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో లేదా కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చికెన్ అస్సలు ఫ్రై చేసుకోవద్దు. పైన క్రిస్పీగా అవుతుంది కానీ లోపల ఏగదండి. ఇలా చక్కగా ముక్కలన్నీ కూడా వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయండి. అలాగే మయోనీస్ అండ్ సాస్తో పిల్లలు ఎంజాయ్ చేశారు. చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.